నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం డే. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా రేవతి వాళ్ళ కొడుకు శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి, సుమారు నెల రోజుల పైగా నుంచి ఇదే హాస్పిటల్ పెద్ద చర్చగా నిలబడుతుంది. మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి శ్రీతేజ్ని కలవడానికి అల్లు అర్జున్ ఎన్నోసార్లు ట్రై చేశారు, బట్ కుదరలేదు. కానీ ఈసారి మాత్రం బై కోర్టు త్రూ ద్వారా అయితే శ్రీతేజ్ని కలవడానికి అయితే కిమ్స్ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30-11 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలే ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కూడా లోపలే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా కలిసి శ్రీతేజ్ని పరామర్శించారు. అదేవిధంగా రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని, ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో కిమ్స్ హాస్పిటల్లో కూడా ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఎస్కాట్ మధ్యలో అయితే అల్లు అర్జున్ రావడం జరిగింది. సో అల్లు అర్జున్ వచ్చిన వెనువెంటనే తర్వాత ఇక్కడ కూడా ఇప్పటికే సామాన్య ప్రజలు సుమారు 100 సంఖ్యలో గుమిగూడి ఉండడం జరిగింది. సో ఇందుకోసమే అల్లు అర్జున్కి పర్మిషన్ ఇవ్వలేదు కలవడానికి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అల్లు అర్జున్ వస్తే ఒక క్రౌడ్ పుల్లింగ్ మొదలవుతుంది. సో క్రౌడ్ పుల్లింగ్ మొదలవుతూ ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే లేదు. సో ఈరోజు ఎట్టకేలకైతే బై కోర్టు తిరుగు ద్వారా వచ్చి శ్రీతేజ్ని కలిశాడు. సో కలిసిన తర్వాత అతన్ని పరామర్శించాడు. సో అతని హెల్త్ బులెటిన్ ఎలా ఉందనే డాక్టర్ని అడిగి సంప్రదించి డాక్టర్ల దగ్గర వివరాలు తెలుసుకున్నారు. సో ప్రస్తుతానికి అయితే శ్రీదేవి పరిస్థితి చాలా హెల్దీగా ఉంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అన్నట్టుగైతే అల్లు అర్జున్కి డాక్టర్లు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ కిమ్స్ హాస్పిటల్ దగ్గర చాలా ప్రజలు అల్లు అర్జున్ చూడటానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో వచ్చాడు, పరామర్శిస్తున్న లోపల. అదేవిధంగా ఇప్పుడు దిల్రాజు కూడా ఎఫ్డీసీ చైర్మన్ లోపలే ఉన్నారు. సో అతను మరికొంతమంది శ్రేణి ప్రముఖులు, కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి ఇప్పుడైతే కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని పరామర్శించడం జరిగింది. అంటే దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఒక విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే నేను మనం చూసుకోవచ్చు గేమ్ చేంజర్లో కూడా సేమ్ ఈ విధంగానే గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చారు, వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత కూడా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్రాజు ఇరు కుటుంబాలకి 5 లక్షల పరిహారం అందించారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి 5 లక్షల పరిహారం అందించారు. ఇరు కుటుంబాలకి 10 లక్షల పరిహారం అందించగా సో ఇప్పుడైతే అది పెద్దగా చర్చగా రాలేదు. కానీ ఈ ఏదైతే సంజయ్ థియేటర్లో జరిగిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున అల్లు అర్జున్ మీద విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అల్లు అర్జున్ అంటేనే ఇప్పుడు చాలా తక్కువగా చూడబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సినిమా కూడా కేవలం 1700 కోట్ల బడ్జెట్ దాడింది, అవన్నీ కేవలం ఫేక్ రివ్యూస్ అన్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఎనీవే సినిమా అయితే మాత్రం చాలా బాగా ఆడింది. అంటే మన వరల్డ్ వైడ్ అంటే పాన్ ఇండియా కాబట్టి పాన్ ఇండియా అందరి దగ్గర సినిమా మాత్రం చాలా బాగా ఆడింది. సుమారు 1700 కోట్ల రూపాయల బడ్జెట్ని కలెక్ట్ చేశారని సినిమా ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. సో ఎనీవే బట్ కొన్ని అయితే ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు, మరి కొన్ని అయితే మాత్రం రియల్ న్యూస్ అని చెప్తున్నారు. సో నిన్న జరిగిన ఏదైతే రాజమండ్రి దగ్గర సంఘటన ఏదైతే ఉందో సో అది కూడా చాలా బాధించేదగ్గ విషయం. అక్కడ కూడా 2 కుటుంబాల్లో 2 వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది. సో అది కూడా చాలా బాధించేదగ్గ విధం. ఇది సేమ్ ఇక్కడ రేవతి చనిపోవడం కూడా పెద్ద ఎత్తున ఒకప్పుడు విమర్శలు రావడం జరిగింది. మరలా ఇప్పుడు శ్రీదేవి పరిస్థితి కూడా గత వారం రోజుల కింద వరకు వెంటిలేటర్ మీద ఉంది. అతని పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉండడం మనకు కనబడింది. బట్ ఎనీవే గత కొన్ని రోజుల నుంచి అతను కోలుకుంటున్నాడు వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చి. సో ప్రస్తుతం అయితే మాత్రం ఆయన డాక్టర్లతో మాట్లాడి శ్రీదేవి పరిస్థితి ఎలా ఉంది, శ్రీదేవి ఏమైనా తింటున్నాడా అంటే యాక్చువల్గా డాక్టర్లు ఏం చెప్పారంటే శ్రీతేజు ఏమైనా తినాలన్నా సరే త్రూ పైపుల ద్వారా అంటే లైక్ వెంటిలేటర్ మీద ఉండి చూస్తున్నాడు, బట్ మాట్లాడలేకపోతున్నాడంట. సో ఏమైనా తినిపించాలన్నా సరే పైపుల ద్వారా తినిపించాలి అన్నట్టుగా డాక్టర్లు ఆలోచించే చెప్పడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇప్పటికి కూడా చాలా మంది క్రౌడ్ గుమిగూడి ఉన్నారు. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పోలీసులు వచ్చారు కూడా, పోలీసులు వచ్చినా సరే సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనకి చర్చలకు వస్తున్నాయి. ఏంటంటే అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు, అల్లు అర్జున్ రావడం వల్ల ఏమైనా జరుగుతుందని పెద్ద ఎత్తున కొన్ని భావాలు వ్యక్తం చేశారు. కానీ అల్లు అర్జున్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే అరగంట సమయం కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కేటాయించలేదు. ఎందుకంటే కోర్టు త్రూ వచ్చారు కాబట్టి పెద్దగా టైం ఏమి ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే సామాన్య ప్రజలు ఊరుకోరు. మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు మొబిలైజ్ అయ్యి మళ్ళీ సేమ్ తొక్కిసలాట మొదలవుతుంది అన్నట్టుగా అయితే